యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును అన్నాడు. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించాలట. ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలి? మనము దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించిన వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు మరియమ్మ గారు ఉన్నారు. మరియమ్మ గారు పెద్ద ఆమె నా దారంతా పోతుంటే, పాస్టర్ గారు మీరు ఇలా వెళ్తున్నారు కదా, మరి అక్కడ చిన్న పని ఉంది, ఆ పని చేసిరండి అన్నారు అనుకోండి. ఆ పని చేసి వస్తే ఆమె మాట విన్నాను కాబట్టి ఆమెను ప్రేమించినట్టు, అంతే కదా. నేను చేయనండి, నాకు సంబంధం లేదంటే అన్నాను అనుకోండి, ఆయన మీద ప్రేమ ఉన్నట్ట, ఆవిడ మీద ప్రేమ ఉన్నట్ట, పెద్ద ఆవిడ కదా చెప్పింది అని మర్యాదగా మనం చేసి వచ్చామనుకోండి, ఆమెను ప్రేమించినట్టు ఆమె మనసులో ఉంచుకుంటుంది. నా కొడుకు అంతటి కొడుకోడు చేసాడు అని మనసులో ఉంచుకుంటాడు. రేపొద్దున అది అవసరం వచ్చి, అమ్మ నాకు అవసరం వచ్చిందంటే సరేనమ్మా తీసుకెళ్ళు అని ఆమె నాకు ఇవ్వటానికి, ఆపద సమయంలో ఆదుకోవటానికి, లేకపోతే మాట సహాయం చేయటానికి ఆమె ముందుకు వస్తారు, అంతే కదా. ప్రేమించడం అంటే ఏంటంటే, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి అంటే, ప్రేమించుట అంటే దేవుని మాట వినటమే ప్రేమించటం. దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ మాట వినాలి కదా, వింటేనే మనం ఆయనను ప్రేమించినట్టు. వినకపోతే ప్రేమించినట్టు అవుతుందా? నన్ను ప్రేమించండి అని దేవుడు అంటున్నాడు. ప్రేమించడం అంటే ఆయన మాట మనం వినటమే యేసును ప్రేమించటం. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. మనం చూద్దాం. మనం ఆయన ఆజ్ఞను గైకొనుటయే దేవుని ప్రేమించుట. మనము ఆయన ఆజ్ఞను గైకొనుటయే దేవుని ప్రేమించటం. ఆయన చెప్పిన మాట వినటమే దేవునిని ప్రేమించటం. అది కష్టమైనా సరే నష్టమైనా సరే మన ఆయన మాట వినాలి. నీ కష్టంగా ఉంది ప్రభువా, నేను చేయలేను, నా వల్ల కాదంటే దేవుని ప్రేమించినట్టు అవుతుందా? దేవుడు ఏమన్నాడు? నా ఆజ్ఞను గైకొనండి, నేను చెప్పిన మాట వినండి. ఆజ్ఞ అంటే ఆయన మాట వినటమే దేవునిని ప్రేమించటం. నీ పొరుగు వాణ్ణి ప్రేమించు అన్నాడు. మనము ఆయన మాట వినకుండా, ప్రేమించకుండా ద్వేషిస్తూ ఉంటే, పొరుగువాడిని చూసి ఎప్పుడు చూసినా మనం ఏదో దెబ్బలాట పెడుతూ ఉంటే, పొరుగువాడిని చూసి ఏదో విధంగా చూటుపొట్టి మాటలు మాట్లాడి వాడిని వేధిస్తూ ఉంటే అది ప్రేమించినట్టు అవుతుందా? అది కాదు ప్రేమ అంటే అండి. దోషాలు అంటాడు. ప్రేమ దోషాన్ని కప్పేస్తుందంట. ఏం కప్పుతుందండి? ప్రేమ దోషాన్ని కప్పేస్తుంది. మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం, ఎదుటివాడు ఎన్ని తప్పులు చేస్తున్నాం, వాటిని కప్పేసి వాటిని బయటికి రానివ్వకుండా, వాడు మన పట్ల ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా వాటిని ఓర్చుకుని మనము ఎదుటివాడిని ప్రేమించటమే, ఎదుటివాడిని క్షమించటమే దేవుని